శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనాథరక్ష గోవింద గోవింద స్వర్ణరథ నిలయ గోవింద గోవింద. ఈరోజు ఎంతో ఆనందదాయకమైనటువంటి రోజు. మన మనస్సులు ఆనంద నిలయం సన్నిధానంలో నిలిచి ఉన్నాయి. మనమందరం ప్రస్తుతం తిరుమలలో ఉన్నాం. స్వర్ణరథంలో శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు వెంకటాచలపతి, ఆ దేవదేవుని యొక్క కర్పూర నీరాజనం కాంతులలో ఆ నీరజాక్షుడు ఎలుగొందే అద్భుతమైనటువంటి సౌందర్య స్వరూపాన్ని దర్శిస్తూ, కన్నులారా దర్శిస్తూ, నోరారా ఆ గోవిందుని నామాన్ని కీర్తిస్తూ, చెవులారా ఆ భగవానుని యొక్క దివ్య వైభవాన్ని వినేటువంటి మహద్భాగ్యం మనకు కలిగింది. ఈ పుష్యశుద్ధ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసంలో విశేషమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవురాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. ఆ స్వామి పుష్కరుని యొక్క సామీప్యంలో నిలిచి ఆనంద నిలయానికి ప్రతీకగా ఉన్నటువంటి ఆ స్వర్ణరథంలో అమ్మవార్లతో కలిసి
ఆ స్వామివారు అశేషమైనటువంటి భక్త జనానీకం సుదూర ప్రాంతాలలో కూడా తనను సందర్శించాలి అనే ఆకాంక్ష కలిగినటువంటి వారికి తాను ఆయా అవతారాలలో మత్స్య కూర్మ వరాహ నృసింహాది అవతారాలలో రామకృష్ణాది అవతారాలలో ఏ లీలలైతే చేశాడో అవన్నీ కూడా మనం స్మరించేట్టుగా ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమై కామితార్థప్రదమై భక్తుల కొంగు బంగారమై నిలిచిన కొండల కోనేటిరాయుని దివ్య సన్నిధానంలో మనం కూడా ఆ రథం యొక్క ఆ సూత్రాన్ని ఆ త్రాడుని లాగే ప్రయత్నం చేద్దాం. మానసికంగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి భావానికి ఆటంకం లేదు. ఈనాడు కొన్ని కోట్ల మానవులు ఈ దేవదేవుని తమ హృదయంలో గూడుగట్టుకొని నిలుపుకున్నారు స్వామివారిని. ఆ రథంలో ఉన్నటువంటి కేశవుణ్ణి చూడడం కంటే మించిన భాగ్యమే ఉన్నది. అసలు మన శరీరమే ఒక రథం అంటోంది ఉపనిషత్తు. ఆ రథంలో ఉన్నటువంటి ఆ స్వామి యొక్క ఆ స్థానంలో మనం ఆ దేవదేవుణ్ణి చక్కగా మన హృదయంలో దర్శించి ఆ హృదయంలో ముద్రించుకొని ఈ స్వామివారిని సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంచయిత్వా అని ఆ వైకుంఠ నారాయణుణ్ణి మనం ఇక్కడే చక్కగా దర్శిస్తూ ఉన్నాం. ఈరోజు వాడవాడలలో వీధి వీధులలో ప్రతి ఆ విష్ణు ఆలయాలన్నీ కూడా వైకుంఠ స్థానమవుతాయి. విశేషించి ఈ కలియుగ వైకుంఠంలో ఆ జనార్దనుడు అప్రమేయుడు ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యం అపరిమితమైన ఆనందాన్ని కలిగిస్తోంది. ఎంతసేపు చూసినా తనివి తీరని తృప్తి కలగనటువంటి ఆ ఆనంద రసాబ్ధిలో ఓలలాడించేటువంటి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని దర్శిస్తూ పరవశించి ఆడి పాడి అలసి సొలసి ఆ దేవదేవుని దివ్యమైనటువంటి ఆ నామామృతాన్ని ఆస్వాదించినటువంటి వాడు ఉంటాడా? ఎవడైనా ఉంటేవాడు వ్యర్థమైన జీవనం గడిపేటువంటి వాడు. మానవ జీవితం వాడికి వృధా అన్నారు. గోవిందా నారాయణ వాసుదేవ వెంకటేశ శ్రీనివాస రమాపతే అని ఈ దివ్యమైనటువంటి భగవానుని యొక్క నామ సంకీర్తనం అనేటువంటిది ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం అంటాడు. ఆ మాధుర్య రసస్వరూపుడైనటువంటి మాధవుని యొక్క దివ్య రూపాన్ని నామాన్ని చక్కగా తన హృదయంలో స్ఫుటీకరించుకొని దృఢీకరించుకున్నటువంటి మహాభక్తులు భాగవతోత్తములైనటువంటి వల్లభులు. అలాగా మన ప్రతి హృదయంలో కూడా నిలిచినటువంటి ఆ దేవదేవుని మనం కనులారా దర్శిస్తూ ఆ భక్త్యా తుష్యతి కేవలం నచ గుణై భక్తి ప్రియో మాధవ. కేవలం భక్తి ఒక్కదాని చేత ఆయన తృప్తి పడతారట. అందరూ కూడా అన్ని ఆలయాలలో ఆయన దగ్గరకు మనం వెళ్ళవలసి ఉంటుంది. కానీ మన అదృష్టం ఈ బంగారు తేరి మీద ఆ బంగారు స్వామి మన దగ్గరకే వస్తూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆనందం! ఇంతకంటే మరొక అదృష్టం ఉంటుందా? దేవదేవా శ్రీనివాస దయాస్వరూపుడివయ్యా, నీ అనుకంపన దయ అనేటువంటిది ఆ ప్రవాహమై ఘనీభవించి ఈ కొండగా నిలిచింది అంటారు భక్తులైనటువంటి వారు. ఆ భక్తులకు నీకు ఉండేటువంటి ఆ సాన్నిహిత్యం, ఆ సంబంధం జీవపరయోహ స్వస్వామిభావ సంబంధ అని ఎంత రమణీయమైనటువంటిది! ఆ భక్తులకు భగవానుడికి ఉండేటువంటి అనుబంధం, సంబంధం ఎంతో అద్భుతంగా భాగవతాది గ్రంథాలలో ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మదాభ్యాన్ రుక్మాంగదార్జున బలిర్విభీషణాని పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అని పరమ భాగవతులైనటువంటి వారు నిన్నే ప్రాణంగా తలచి పిలచి కొలచి తరించినటువంటి రీతులన్నీ మేము విన్నామయ్యా. ఎంత అదృష్టం! ఈ కలియుగంలో ఆ కలి కల్మషాన్ని పోగొట్టేటువంటి గోవిందా అని ఒక్కసారి అంటే చాలు 12 సంవత్సరాలు అది రుణం పెరిగి పెరిగి ఇంకా అలాగ ఉన్నది అని ధర్మరాజా అని చెప్తావే. భారతంలో ఆ
గోవిందా అని కేక పెట్టింది ద్రౌపది. ఆ కేకకు నేను ఇంకా అప్పు తీర్చుకోలేకపోతున్నానని బాధపడినటువంటి వైనం కూడా మాకు గుర్తుకు వస్తోందయ్యా. అదిగో అద్భుతమైనటువంటి ఆ కలశం, ఆ వియత్తలంలో సంచరించేటువంటి సిద్ధ సాధ్య దేవ గణాలను అందరినీ కూడా రండి ఈ రోజున ఈ వెంకటాచలంలో ఆ వెంకటాపతి యొక్క దివ్య శ్రీచరణాలే మనకు సద్గతిని కలిగిస్తాయి అని ఆహ్వానిస్తోందా అన్నట్లుగా ఉన్నటువంటి రమణీయమైనటువంటి సన్నివేశం. ఆ దేవదేవుడు ధర్మరాజుని మరలా ప్రతిష్ఠ చేసి ధర్మ సంస్థాపన చేసి ఆ శ్రీకృష్ణ భగవానుడిగా హస్తినాపురం నుంచి ద్వారకాధీశుడిగా ఆ ద్వారకకు వెళుతూ ఉంటే వచ్చినటువంటి అశేషదైనానీకమంతా కూడా కృష్ణా నీవు లేకపోతే మాకు అన్నం కూడా తినబుద్ధి పుట్టలేదయ్యా. నీ దర్శనం, నీ స్పర్శనం, నీ సంభాషణం మాకు అమందమైన ఆనందాన్ని కలిగిస్తోంది. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, అచ్యుత, అనంత, వరద అని స్మరిస్తారు. కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, హరయి, వరద. నిన్ను చూడగంటి నీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అని వృద్ధులు కూడా కృష్ణుణ్ణి నిరంతరం స్మరించి ఆ వృద్ధత్వాన్ని వదిలివేసి యువకులయ్యారు అంటోంది శ్రీమద్భాగవతం. అలాంటి దివ్య రూప సౌందర్య సౌకుమార్య సౌజన్యాది అనంతమైన అశేషమైన కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఓ వెంకటాచలపతి, మేము ఎంతో మహాభాగ్యవంతులం. దేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. ఆదిదేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. వేద వేద్య నమో నమో, శ్రీ వెంకటేశ నమో నమో. వేద వేద్య నమో నమో, శ్రీ వెంకటేశ నమో నమో. ఆదిదేవ నమో నమో, అఖిలాండనాథ నమో నమో. నమో 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 నమో, నమో 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 నమో. వేదము బ్రహ్మకిచ్చిన మత్స్య రూప నమో నమో. మత్స్య రూప నమో నమో. మలసి వేదము బ్రహ్మకిచ్చిన మత్స్య రూప నమో నమో. మత్స్య రూప నమో నమో. కలయవారిధి తరువ చేసిన కమఠ రూప నమో నమో. కమఠ రూప నమో నమో. కలయవారిధి తరువ చేసిన కమఠ రూప నమో నమో. కమఠ రూప నమో నమో.
చేసిన ఆదివరాహ నమో నమో ఆదివరాహ నమో నమో అలరు భూమి ధరింపజేసిన ఆదివరాహ నమో నమో ఆదివరాహ నమో నమో నలుగుగా కంబమున వెడలిన నారసింహ నమో నమో నారసింహ నమో నమో నలుగుగా కంబమున వెడలిన నారసింహ నమో నమో నారసింహ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలసి బలి మూడడుగులడిగిన వామనుండ నమో నమో వామనుండ నమో నమో బలిమిరాసుల నెల్ల దృంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో బలిమిరాసుల నెల్ల దృంచిన పరశురామ నమో నమో పరశురామ నమో నమో రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో మలసి రావణ కులమడంచిన మనుకులేశ నమో నమో మనుకులేశ నమో నమో గోవిందా నీ నామమెంతో మధురము అని మధురాతి మధురమైన సుందరాతి సుందరమైనటువంటి పరమ సౌందర్యమూర్తిని మనం కనులారా దర్శిస్తూ ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా ఆ వైకుంఠ వైభవం మనం గ్రహిస్తే పరమానందం కలుగుతుంది. స్వామి నీ పద్యావలులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరం పనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులు నీ పాదంబుల పంతములొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణల్ నీలేజపత్రేక్షణ కమలపత్రాల్లాంటి నేత్రాలు కలిగిన మహానుభావాలు ఓ అశేషమైన భక్తజనానీకం గోవిందా 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 అని ఆ గోవిందుణ్ణి కొండల కోనేటిరాయుణ్ణి పిలిచి పిలిచి ఆ దేవదేవుని యొక్క దివ్యనామ స్మరణంతో పులకితగాత్రులై
నయనంగలదశ్రుధారయా. ఆ ఆనంద బాష్పాలు జాలువారుతూ ఉంటే, గొంతు గాద్గదికమవుతుంటే, కృష్ణ, వాసుదేవ, కేశవ, మురారి, మధుసూదన, శ్రీహరి, రామ, కృష్ణ, గోవింద అని ఆ కమలపత్రాల్లాంటి నేత్రాలు కలిగినటువంటి మహానుభావ, నీపై రచించినటువంటి స్తోత్రాలు వింటూ ఉంటే చెవులు పవిత్రమవుతాయి. నిన్ను గురించి మాట్లాడే మాట అది మమ్మల్ని శుద్ధం చేస్తోందయ్యా. అలాగ మమ్మల్ని అనుగ్రహించు. ఏ పని చేసినా నీ పేరునే నీ పనిగా చేసేట్లుగా, మా చూపులన్నీ నీ రూపం మీద నిలిచేట్లుగా, మా బుద్ధులు నీ మీద నిలిచేట్లుగా దయతో అనుగ్రహించు అని అదుగో జయ పతాకం. ఆ హనుమాను మహాభాగవతుడు, మహాభక్తుడు కదా. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జయతి సుగ్రీవో రాఘవేన అభిపాలిత అని అంటాడు లంకా పట్టణంలో. నీ భక్తుడికి ఎక్కడైనా విజయమే, భక్త విజయమే భగవంతుడి యొక్క విజయం. భగవంతుడి ప్రత్యేకంగా జయాపజయాలు ఏమున్నాయి? అందుకనే విష్ణు సర్వేషామధిపతి పరమః పురాణః పరో లోకానామజితోజితాత్మన్ అని పారమాత్మిక ఉపనిషత్తు చెప్తోంది. పరమాత్మ దేవదేవ శంఖచక్రధారి, నీ భక్తులని రక్షించడంలో, వారి పాపాలు పోగొట్టడంలో నేను ముందుగా ఉన్నాను, నిలిచి ఉంటాను, మీకు అండగా ఉంటాను అని కొండంత దేవదేవుడు కదలి వస్తున్నాడు తన దివ్య రథంలో. బంగారు కాంతులను వెదజిమ్ముతూ ఆ సూర్యుడిలో, చంద్రుడిలో, సర్వ ప్రకాశమానమైనటువంటి సమస్తమైనటువంటి వాటిల్లో అంతర్యామిగా ఉన్నటువంటి నేనే, వాడిని నేనే అని మనకు గుర్తు చేస్తూ ఆ స్వామివారి యొక్క దివ్య వైభవం మన కన్నులకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే, తిరుమలలో నిలిచి మా మనస్సు నక్షత్ర గ్రహ తారానాం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే అని నక్షత్ర గ్రహ తారలకు అధిపతి, విశ్వాన్ని సృజించినటువంటి వాడు, తేజస్సుల కంటే ప్రశస్తమైన తేజస్సు కలిగినటువంటి వాడివి నీవేనయ్యా. అంతర్యామిగా నిలిచినటువంటి వాడివి పరమాత్మ. అదిగో ఆ శ్రీవారు తూర్పు మాడవీధి నుంచి దక్షిణ మాడవీధిలోకి ప్రవేశించబోతూ అక్కడనే అదిగో హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఆ హనుమంతుడు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ, శ్రీనివాస, వెంకటేశ, నేను కూడా ఇక్కడే పుట్టానయ్యా, నీ సేవలో తరిస్తున్నానయ్యా. ఆనాడు రాముడుగా నిలిచి ధర్మవీరుడుగా ఉన్నావే, ఈనాడు ఈ కలియుగంలో నిలిచి నిన్ను కొలచి పిలిచేటువంటి వారికి కొంగు బంగారమైన స్వామి నీకు ప్రణామాలు. శిరస్యంజలి మాధాయ, రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తే క్షిప్రం, చాలా తొందరగా అనుగ్రహిస్తావుట కదయ్యా. ఈ కలియుగంలో నీ దయ అపారం. నీ దయను తలుచుకొని అలాగా నిన్ను నిరంతరం పిలుచుకొని నా హృదయంలో నిలుపుకుంటానయ్యా స్వామి. దేవదేవా అని ఆ అంజనీసుతుడు అంజనాద్రీసుని వేడుకుంటూ ఉంటే వారిద్దరూ భేటీ అవుతూ ఉంటాడు ప్రతిరోజు. అందుకనే ఎదురుగా ఆ ఆంజనేయ స్వామి, ఆ భేటీ ఆంజనేయ స్వామి రెండు చేతులు జోడించి స్వామి రాక కోసం నిరంతరం ఎదురు చూస్తూ భక్తులైనటువంటి వాడు ఎలాగ రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ వినయ వినమ్ర భావంతో ఆ తిరుమల సార్వభౌముడు, చతుర్దశ భువనాధీశుడు, చతుర్వేదాలను ఈ మానవ జాతికి అనుగ్రహించి చక్కనైన మార్గంలో నిలవమని మనకు గుర్తు చేస్తూ చతుర్భుజాలతో శంఖచక్ర గదాధారి అయి శ్రీదేవితో భూదేవితో నిలిచి అనుగ్రహించేటువంటి ఆ అన్నమైనటువంటి ఆ స్వామి ఏతదఖిలమ్మునకు నీశ్వరుండై సకల భూతములలోన తా బొదలు వాడితడు. గోపాంగనల మెరుగు గుబ్బ చన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూత ఇతడు. తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞాన దీపమతుడు ఇతడు. జలధి కన్యకాపాంగ లలితక్షణములలో కలసి మెలుగుచున్న కజ్జలంబితడు. జలజాసనుని వదన జలజ మధ్యమునందు నలర వెలువడిన పరమామృతంబితడు అంటాడు ఆ అద్భుతంగా అన్నమాచార్య స్వామి.
శరణాగతి. ఓ వెంకటపతి, నీ దివ్య చరణాలని నిరంతరం ఆశ్రయించి అఖిలలోక భారకుడవైనటువంటి నీ దివ్య రూపాన్ని భావిస్తూ మత్స్య కూర్మ వరాహ మత్స్యావతారంలో వేదరక్షణ చేశావు. కూర్మావతారంలో ఈ జగత్తుని మొత్తాన్ని కూడా మోయగలిగే అమితమైనటువంటి మహాబలశాలిని నాకంటే ఎవడున్నాడని కూర్మావతారంలో చూపించావు. వరాహావతారంలో ఈ జగత్తుని ఈ భూమండలాన్ని మొత్తాన్ని చాప చుట్టి ఆ రసాతలానికి తీసుకుని వెళ్ళే హిరణ్యాక్షుడిని తొలగించి ఈ భూమాతని కోరల మీద నిలిపావు. వరాహ అవతారం భాగవత ధర్మాలు చెప్పావు భూదేవికి. నారసింహావతారం అద్భుతమైనటువంటిది. నృసింహావతారం భక్త రక్షణ కోసం. భక్తులు ఎక్కడ కోరితే ఏ స్థానంలో ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడైనా నేను ప్రత్యక్షం అవుతాను, సర్వవ్యాపకమైనటువంటి స్వరూపుడిని అని చాలా స్పష్టం చేశావు. ఎక్కడున్నాడు రా హరి అనంటే ఎక్కడైనా ఉంటాడు అని ఆ పరమభక్తులైన ప్రహ్లాదుడు చెప్తే ఇందు లేడని ఆ సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎన్నెన్ను వెదకి చూచినా అని స్పష్టం చేస్తే ఆ ప్రహ్లాదుని కోసం తమ ముఖ్య భాషితం తన భక్తుని కోసం వచ్చినటువంటి అవతారం గోవింద.
సగని సదని 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 స స స మమ 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 ని 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 సని దని ద మ ద మ గ స గ మ ద ని సా అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే ఆడేరు ప్రమదంబుననదే పాడేరు అమరాంగనలదే 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 ఆడేరు. ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వర్ణించేటువంటి ఆ గాన మాధుర్యాన్ని విన్నాం. మృదు మధురమైనటువంటి గానామృతంలో ఓలలాడించి ఆ దేవదేవుణ్ణి చక్కగా తమ వశం చేసుకున్నటువంటి వారు వాగ్గేయకారులు ఎందరెందరో అజ్ఞాతంగా అనేక మంది ఉన్నారు. మనం అలా చేయలేకపోతే హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యేవ 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 గతిరన్యథ అని కలిసంతరణ ఉపనిషత్తు హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మనసా అని పదకవితా పితామహుడు చెబుతాడు. ఆ దేవదేవుని ఆ దివ్య నామాన్ని ఈ రోజంతా స్మరిస్తే ఇతర యుగాలలో ఒక 10 సంవత్సరాలు చేసినటువంటి సాధన ఫలాన్ని ఇస్తారట పరమాత్మ. ఎంత అదృష్టం! నాస్తి నాస్తి కలవు నాస్తి హరినామ వినాగతి తస్మాత్ యత్నేన జప్తవ్యం హరే కలవు సంకీర్త్య కేశవం అని ఇలాగ మనకు పురాణాలు ప్రబోధిస్తాయి. ఈ దశమీ దినమారభ్య 3 రోజుల వ్రతం ఇది. ఏకాదశి వ్రతం చాలా విశేషం అన్నారు. చాలా వ్రతాలున్నాయి, అన్నీ గొప్పవే, కానీ విశేషించి ఇది చాలా సర్వసులభమైనటువంటిది, సర్వ మానవులు కూడా అనుష్ఠించదగినటువంటిది. దశమి రోజున ఒక్కపూట భుజించి ఏకాదశి రోజున నిర్జలోపవాసం ఉండి ద్వాదశి రోజున మరలా ఒక్కపూట భుజించి ఇష్ట బంధువులనందరినీ కూడా పిలిచి వారితో కలిసి భుజించడం. ఏకాదశి రోజున అఖండంగా హరినామాన్ని హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది షోడశనామాని కలికల్మషనాశనం అని ఉపనిషత్తు చెప్తాను. కాబట్టి హరినామమే కడు ఆనందకరము అంటాడు అన్నమాచార్య స్వామి. ఆ నామానికి మనస్సుని బాగా దానిలో మునగమని చెప్తాడు. వాక్యములోన భావములోన వాక్యములోన గోవిందా గోవిందా అని పలుకవే మనసా. ఎంత చెప్పాడు! నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమన తం నమామి హరిం పరం. భాగవతంలో చివరిగా దాని సారాంశాన్ని చెప్తాడు సుఖయోగి వ్యాస మహర్షి. కనుక మన చేత గోవిందా అని అనిపించడం కోసం ఆయన కదలి వచ్చి తానేమీ మాట్లాడకుండా మనందరి చేత గోవింద నామాన్ని పలికిస్తూ అందరం కలిసిమెలిసి ఎలాగ గోవిందుని నామాన్ని కీర్తిస్తే ఎంతటి మహత్తరమైన ఫలం కలుగుతుందో, ప్రభావం కలుగుతుందో. ఒక అజామినుడు ఒక మాధవుడు ఇలాంటి పరమ దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారిని కూడా అనుగ్రహించానయ్యా. చక్రాన్ని పంపించాను అంబరీషుడి కోసం. ఆ సుదర్శన భగవానుడు ఈ కొండ మీదనే పద్మనాభుడనేటువంటి ముని తపస్సు చేస్తూ ఉంటే దుర్మార్గ ప్రవృత్తి కలిగిన రాక్షసులు వచ్చి ఆయన మీద పడితే గోవిందా అని ఒక్కసారి ఆ 7 కొండల వాడిని ఎలుగెత్తి పిలిస్తే చక్రాన్ని పంపించాడట. ఆ సుదర్శన పాంచజన్యాలు ఊరికినే అలంకారం కోసం ధరించినవి కాదు, దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ధర్మానికి విఘాతం కలిగించేటువంటి అధార్మిక ప్రవృత్తి కలిగిన వారిని దునుమాడటం కోసం. లేకపోతే సత్పురుష సంరక్షణ ఎలాగ సాగుతోంది అని ఆయా అవతారాలలో, రామావతారంలో, కృష్ణావతారంలో మహర్షులను, పరమ భక్తులను రక్షించాడు ఆయన. భక్త రక్షణమేనా
ఉన్నటువంటి కర్తవ్యము అని అడుగడుగునా రుజువు చేస్తూ ఉన్నారు. ఈనాడు కూడా అనేక భక్తాదులు అందరూ కూడా ఆ గోవిందుని నమ్మి కష్టాల కొలిమి నుంచి బయటపడ్డారు. ఈ కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు రాకుండా ఎవరికీ ఉండవు. పూర్వజన్మ పాపాలు ఏవో రకరకాలుగా అడ్డుపడుతూ ఉంటాయి. వాటినన్నింటినీ పోగొట్టడానికే, ఈ పాపాలను పోగొట్టడం కోసమే ఈ కొండల మీద నేను నిలిచి ఉన్నానయ్యా, నన్ను దర్శించండి, భావించండి, స్మరించండి, కీర్తించండి అని ఆ కొండల రేడు, ఆ దేవదేవుడు ఒకటే రెండా అనేక పేర్లతో ఆ స్వామి ఇక్కడ శ్రీనివాస చరణౌ తవ్ వందే లోకపావన సుకుంకుమ వర్ణౌ శ్రీప్రదౌ కిల సురర్షి నృపానాం శ్రీరుగాది నిగమాగమ వేద్యౌ అని చక్కగా అజ్ఞాన సాగర సముత్తరణే ప్రశస్తం సుజ్ఞానసేతు రచనే నిపుణం బుధేఢ్యం లక్ష్మీపతిం సురవరాక్షిత వెంకటేశం దారిద్ర్య దుఃఖ దురితౌఘ నిశాచరఘ్నం అని స్మరిస్తారు. ఈ స్వర్ణ రథానికి ఒక విశేషం ఉన్నది. దీనిలో మహిళామణులకు ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకనంటే ప్రపంచాన్ని నడిపేవారు వారే. ఆ స్త్రీమూర్తులైన మాతృమూర్తులైనటువంటి వారు. ఆనాడు శ్రీకృష్ణ అవతారంలో కూడా కృష్ణ నీ వడవిన్పవల్లిరువ నీ కుటిలాల కలాలితస్య మిథ్యా విధి చూడకున్న నిమిషంబులు యుగంబులైచను లక్ష్మీవర రెప్పలడ్డముగ చేసి నిదేల విధాత క్రూరుడై అని అంటారు. కృష్ణ, నిన్ను చూడకుండా మేము ఒక్క క్షణకాలం కూడా ఉండలేము. నీవు పగలంతా ఆ గోపాలన చేస్తావు. గోరక్షణ నీకు చాలా ఇష్టమైనటువంటిది కదా. గోవుని ఎవరైతే గోవు, గంగా, గాయత్రి, గోవిందుడు ఈ గకారములతో కూడినటువంటిది, ఇవన్నీ కూడా మనల్ని రక్షిస్తాయి. మన దేశం యొక్క గొప్పతనం ఇదే. గోమాతను, భూమాతను ఇలా అందరినీ అనుగ్రహించేటువంటి ఆ పరమపురుషుడు గోపాల బాలుడైనాడంటాడు. ఆ పరమాత్మ, ఆ పరతత్వం ఉపనిషద్వీధులలో విహరించే పరబ్రహ్మ. అందుకనే రామానుజాచార్య స్వామి ఆ ఉపనిషద్వీధులలో విహరించేటువంటి శృతి శిరసి విదీప్తే బ్రహ్మని శ్రీనివాసే నిష్కర్ష చేసి చెప్పాడు. ఈయనే ఆ ఉపనిషత్తుల్లో వెతికేటువంటి ఆ బ్రహ్మతత్వం వేరే ఎవరో కాదు, ఇక్కడ మన ఎదురుగానే కనిపిస్తున్నాడు. అందుకనే ఈ సనాతనమైనటువంటి ధర్మంలో వేద ధర్మం, ఆర్ష ధర్మం, ఇలాగా ఆర్యధర్మం, ఇలాగా అనేక పేర్లతో మన ధర్మాన్ని ఈనాడు హిందూ ధర్మం అంటూ ఉన్నారు. దీనిలో అన్ని శాఖల వారు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత, లక్ష్మీ విశిష్టాద్వైత, ఇలాగ భేదాభేద అచింత్య, ఇలాగ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అనేక విశేషాలతో కూడిన వారందరికీ కూడా ఏకైక దైవం ఈ వెంకటాచలపతి. ఈ పరమాత్మలోనే అందరూ కూడా తమ తమ ఇష్టదైవాల్ని దర్శిస్తారు. అనేక మతాల వారు, అనేక ప్రాంతాల వారు, అనేక భాషల వారు అందరూ ఏకీకృతమై పూలలో దారం ఎలాగైతే అన్నిటినీ గురిగుచ్చి అందంగా వైవిధ్యంగా దర్శింపచేస్తోందో అలాగా వైరుధ్యాలు లేకుండా వైవిధ్యంగా కనిపించేటువంటి ఈ సమస్తమైన ప్రపంచాన్ని ఆ లోపల ఉండి దారంలాగా గుదిగుచ్చినటువంటి అందమైన పుష్పమాలికలాగా అలాగ మనకు దర్శనమిస్తాడు. అదిగో ముఖాన మనం ధరించవలసినటువంటిది ఊర్ధ్వపుండ్రము అని అన్నారు. ఊర్ధ్వలోకాలకు తీసుకువెళ్ళేటువంటిది మనం. అందుకనే మనుష్యుడైనటువంటి వాడు ఊర్ధ్వాభిముఖంగా సాగాలి అని శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమణి మంగళాశాసనం చేశారు. ఆ లక్ష్మీపతి, వేదపతి, వెంకటపతి, సకల జగత్పతి అయినటువంటి ఆ శ్రీనివాసునికి అడుగడుగునా కర్పూర నీరాజనాలు త్రిభ్రమణపూర్వకంగా రాజా, రాష్ట్ర, గ్రామ, యజమాన, ఆచార్య, అర్చక, పాచక, పరిచారక సమస్త మానవులు, సమస్త ప్రాణులు సుఖంగా, శాంతిగా, హాయిగా, ఆనందంగా జీవించాలి అనేటువంటి లోక కళ్యాణ కాంక్షతో
ఈ ఉత్సవం ఈ వైకుంఠ ఏకాదశి రోజున పరమపావనమైనటువంటి ఆ వెంకటాచల మహాక్షేత్రంలో అదుగో ఆ రాజగోపురం రమ్మని అందరినీ ఆహ్వానిస్తోంది. వేడుకొందాం గోవిందా. కృష్ణుడు వాడే ఉట్టులు కొట్టినదే గొప్పున పట్టగదరి కొల్లె తలాలా. ఉప్పుచు కృష్ణుడు వాడే ఉట్టులు కొట్టినదే గొప్పున పట్టగదరి గొల్లె తలాలా. అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి అప్పురపు పాలు వెన్నలారగించి వారపట్టి తప్పి తీసుకోరమ్మ అయ్యలులారా. మన చేతికి చిక్కెను మగువలాలా. వినయాన వేడు కోరి వేడి కాంతలాలా. మన చేతికి చిక్కెను మగువలాలా. ఇంటింటి వాకిట వచ్చి ఇదే చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా. ఇంటింటి వాకిట వచ్చి ఇదే చక్కిలాలు తీసి అంటి పెనగులాడరే అంగనలాలా. దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి దండయై గోపాలులు తాను పరుగులు పెట్టి వెంటనే తగులరమ్మ వెలదులాలా. మన చేతికి చిక్కెను మగువలాలా. వినయాన వేడు కోరి వేడి కాంతలాలా. మన చేతికి చిక్కెను మగువలాలా. కాకుసేసి చన్నులంటి కాగిలించుకొనవచ్చి ఏకతాలకు తీయరే ఇంతులాలా. కాకుసేసి చన్నులంటి కాగిలించుకొనవచ్చి
ఆనంద రసామృతంలో ఓలలాడేటువంటి ఆ భక్త బృందాలకు హాయిని కలిగిస్తూ చక్కని మృదువైనటువంటి మధురమైనటువంటి సంకీర్తన విన్నాం. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణా తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు క్షోణీ దివ్యత్కరుణా తమోహరణ తండ్రి శ్రీనివాస ప్రభు ఆపద మృక్కుల ఆశ్రిత బంధు కాపాడంగలే కరుణా సింధు ఆలింపుము మొరలాదివరాహ పాలింపుము ప్రియ భక్త సమూహ అని ఆ ఆదినారాయణుణ్ణి మనం వేడుకొందాం. ఆనంద నిలయుణ్ణి మనకు ప్రతి మాసంలో కూడా చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణములు అని ఉన్నాయి. మనకు ఈ శాలివాహన శకం ఇలాగా మనకు కాలాన్ని గణించి గుణించేటువంటి వ్యవస్థ ఉన్నది పంచాంగాలు. మనకు ఈ దీంట్లో సౌరమానం చాంద్రమానం సూర్యుని అనుసరించి చంద్రుని అనుసరించి నడిచేటువంటి ఈ సౌరమానంలో ధనుర్మాసం అని అంటారు. ధనుర్మాసే సితే పక్షే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి అది ముక్కోటి ఏకాదశి. 3.5 కోట్ల దేవతలు అంటే 33 అసలు, కానీ వారి పరివారం వారి అందరూ కలిస్తే సపరివార సమేతంగా ఉంటే ఇంతమంది విభాగములు అని. ఇంతమంది దేవతలు, దేవుళ్ళు కాదు, చాలా పొరపాటు పడతారు. ఇంతమంది దేవుళ్ళు కాదు, దేవతలు. దేవతలు అంటే ఒక అధికారికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారు, ఈ ప్రపంచాన్ని నడిపేవారు అని. మనకు ప్రభుత్వ యంత్రాంగం ఉంటుంది, ఒకరు ఎవరో ఉన్నారు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి అని, కానీ ఇంత యంత్రాంగం ఉంటుంది. వీరంతా అధికారులేనా అంటే అధికారులే, కానీ వీరికి సర్వోన్నత స్థానంలో ఉన్నవారే ఎలాగనో అలాగనే ఈ నారాయణుడు ఈ సమస్త ప్రపంచాన్ని నడిపేటువంటి వాడు, స్థితికారకుడు. అట్టి నారాయణుడు ఈ కలియుగంలో వెంకటనారాయణుడై ఈ వెంకటాద్రి మీద ఆవిర్భవించాడు. అందుకనే ఈ ఆవిర్భావం ఉత్తరాయణం దక్షిణాయనం, సూర్యుడు ఉత్తరంగా నడుస్తాడు, కొంతకాలం దక్షిణంగా నడుస్తాడు. ఈ దక్షిణాయనం వ్రతాలకు ఆధ్యాత్మిక సాధనకు స్థానం, ఉత్తరాయణం దేవతారాధనకు ప్రధానం. ఉత్తరాయణంలోకి ప్రవేశించబోయేటువంటి సమయంలో బ్రహ్మ ముహూర్తం లాంటిది. ఒక్కొక్కసారి ఈ ధనుర్మాస ఏకాదశి అనేటువంటిది పుష్యంలో వచ్చింది ఈసారి పుష్యశుద్ధ ఏకాదశి. ఒక్కొక్కసారి మార్గశీర్షంలో వస్తోంది, ఇది చాంద్రమానాన్ని అనుసరించి. అందుకనే రేపు స్వామి పుష్కరిణికి తీర్థముక్కోటి అని 3.5 కోట్ల తీర్థాలన్నీ కూడా 60 కోట్ల తీర్థాలు, ఇంకా చాలా చెప్పారు. అవన్నీ రేపటి రోజున స్వామి పుష్కరిణిలో అక్కడ ఉంటాయి ఆ జలాలలో అని. అందుకనే ఆ ద్వాదశి కూడా విష్ణుతిథి, ద్వాదశి చాలా విశేషం అన్నారు. ఏకాదశి ద్వాదశి అనేది అన్నీ కూడా గొప్పవే కదా, అంతా గొప్పదే, కానీ మనం అలాగ అనుకోవటం లేదు కదా. అందుకోసమే ఈ ఏకాదశి ద్వాదశి ఏకాదశ ఇంద్రియాలు, ఈ కర్మ ఇంద్రియాలు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మం జ్ఞానేంద్రియాలు, ఇలాగా ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలైనటువంటి కాళ్ళు చేతులు మలమూత్ర విసర్జక అన్నిటినీ కలిపి 10 ఇంద్రియాలు
వీటిని నడిపేటువంటి మనస్సుని కలిపి పరమాత్మ మీద ఉంచడం ఎలాగనో గరుత్మంతుడి ద్వారా మనకు తెలుస్తోంది. తన స్వామి కోసం ఎక్కడున్నాడు అని, అంతటా ఉన్నాడు అని వెతికి ఆ దేవదేవుని యొక్క దివ్యస్థానం ఈ వెంకటాచలము అని దేవతలంతా ఒకానొక కాలంలో బ్రహ్మాది దేవతలు వచ్చి ఈ స్వామి పుష్కరిణిలో నిలిచి తపస్సు చేశారు అని మనకు భవిష్యోత్తరాది పురాణాలు చెబుతాయి. వైకుంఠానికి వెళ్తే ఇక్కడ లేడు బొమ్మన్నారట, ఎక్కడున్నారయ్యా మాకు తెలియదు బొమ్మన్నారు. అలాగా ఒక దేవదూత ద్వారా తెలుసుకొని బ్రహ్మాది దేవతలంతా ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తే ఆయన ఒక మహాపురుషుడు గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ వెంకటాచలాన్ని చుట్టూతా ప్రదక్షిణ క్రమంలో తిరుగుతారు. అనేక తీర్థాలు ఉన్నాయి, అందుకనే దీనికి తీర్థాద్రి అని కూడా పేరు. అలాగ తిరుగుతూ ఉంటే, పరిక్రమణం చేస్తుంటే ఒక చోట పెద్ద బండరాతి మీద ఒక మహాపురుషుడు కూర్చున్నారట. అయ్యా మీరెవరు అంటే అంతర్ధానం అయ్యాడు. అదే ఇప్పుడు మనం పాదాలు, శ్రీవారి పాదాలు అని అంటాం, నారాయణగిరి అని అన్నారు. ఇలాగ ఎన్నో చిత్ర విచిత్రాలు ఉన్నాయి. 7 కొండల మీద 7 జన్మలలో చేసిన పాపాలను పోగొట్టేటువంటిది 7 కొండలు. ఒక్కొక్క అడుగు వేస్తే చాలు స్వామివారి వెంట ఈ పరమాత్మ ఎక్కడ ఉన్నా కూడా ఆయా ఆలయాలలో జరిగేటువంటి ఉత్సవాలలో స్వామి వెంట ఒక్కొక్క అడుగు వేస్తే ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన ఫలం పరమాత్మ ఇస్తాడని ఆగమ శాస్త్రాలు, వైఖానస భగవత్ శాస్త్రం మనకు చెప్తోంది. అదిగో అట్టి ఎంతటి దయాస్వరూపుడో అలాంటి ఆ స్వామి ఆ నీలి మేఘాల ఛాయలో తెల్లని ఆ రాజగోపురం, ఆ మండపం, గొల్ల మండపం, అక్కడ మనం ఈనాడు మనం శారీరకంగా అక్కడ ఉన్నా లేకున్నా మానసికంగా మనస్సుకేమీ ఆటంకం లేదు. అక్కడ నిలిపి ఆ మనస్సుని ఆ స్వామి ఎదుట నిలిచినటువంటి మనస్సు తన వికారాలన్నిటినీ కూడా మరచి వదిలి బుద్ధి చైతన్యాన్ని పొంది ఆ స్వామి యొక్క దివ్య రూపాన్ని హృదయంలో ధరిస్తోంది. అందుకోసమే ఉత్సవం. గోవిందా ఇదే
శ్రీ వెంకటేశుడేలుచున్నాడు పొంది లకిమమ్మ తోడ బొమ్మిరెడ్డి చర్లహరి ఇందరి శ్రీ వెంకటేశుడేలుచున్నాడు సందడి రతులను జొక్కి జవన మదము మించి సందడి రతులను జొక్కి జవన మదము మించి మంది జీర్ణాము శిశుకమన్నింపుచున్నాడు పప్పలాల ఇది మంచి కొలువు వేళ చిమ్ముచు విన్నపాలెల్ల జయరేపుడు అంగరంగ వైభవంగా ఆనంద నిలయుని యొక్క రథోత్సవం స్వర్ణరథం కదులుతోంది. ఈ ఆనంద నిలయ దివ్యధామంలో ఈ వెంకటాచలంలో జరిగేటువంటి ప్రతి ఉత్సవము కూడా ఒక మధురమైనటువంటి జ్ఞాపకాన్ని పదిలం చేస్తోంది. హే కృష్ణ వాసుదేవ శ్రీనివాస జనార్దన జగత్పతే, ఈ స్వామి పుష్కరిణి స్నానం, సద్గురో పాదసేవనం, ఏకాదశి వ్రతం త్రయం అత్యంత దుర్లభమని పురాణం మనకు చెప్తాను. కాబట్టి వీటిల్లో స్వామి పుష్కరిణి స్నానం మానసికంగా అయినా మనం చేయవచ్చు. సద్గురో పాదసేవనం, ఆ సద్గురువులు మనకు ఎక్కడ దొరుకుతారు? కృష్ణం వందే జగద్గురుం, ఆయనే జగద్గురువు, ఆయనే గురువు. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అని ద్రవిణం సాక్ష్యం అన్నీ కూడా నీవేనయ్యా, ధనము అన్నీ నీవే మాకు అని భావిస్తారు భక్తులు. ఈ ఏకాదశి వ్రతం ఇది అసలైన వ్రతం, మన జన్మ చరితార్థం చేసుకునేటువంటిది. అలాంటి ఈ ఏకాదశి 24 ఏకాదశులున్నాయి. ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. శుద్ధం శుక్లపక్షంలో కృష్ణపక్షంలో ఈ 2 ప్రధానమైనవే. ఈ 24ంటికి కూడా విశేషమైనటువంటి గాథలతో అనుభవాలతో పద్మపురాణాదులు చెబుతాయి. వాటిల్లో విశేషమైనది ఈ వైకుంఠ ఏకాదశి. యోగనిద్రా ముద్రితులైనటువంటి స్వామి చాతుర్మాస్యం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా శయనించినటువంటి స్వామి పరివర్తనాన్ని పొంది లేచేటువంటి శుభవేళలో దేవతలందరికీ కూడా ఆ బ్రహ్మముహూర్తం లాంటిది. బ్రహ్మముహూర్తంలో భగవత్ స్మరణ చేయాలి, ఆయన్ను స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి. అందుకనే దేవతలంతా కూడా దిగి వచ్చి స్వామివారిని దర్శించి ఆ వైకుంఠంలో దర్శనం కలుగుతోంది. కానీ ఇక్కడ భూలోకంలోనే ఈయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనం చేత పరవశించి ఆ దివ్యమైనటువంటి పరిమళ భరితమైనటువంటి స్వామి యొక్క కళ్యాణ గుణాలని చక్కగా కీర్తించినటువంటి పరమ భాగవతోత్తములు అంటారు, నీ పాదమ్ములు నమ్మిన నాపదలెక్కడివి జనుల కత్యుగ్ర మహాజీవిత దావజ్వలనము పైబడకుండెడి విధంబు భావింపంగదే కృష్ణ. నీ పాదాలు నమ్మిన వారికి ఆపదలు ఎక్కడుంటాయ్యా, పాపాలు ఎక్కడుంటాయి? అతి తీవ్రమై భయంకరంగా విజృంభించేటువంటి దావాగ్ని మీద రాకుండా మమ్మల్ని అనుగ్రహించు అని భాగవతంలో కృష్ణుని వేడుకుంటారు. వాసుదేవ కృష్ణ వరద స్వతంత్ర విజ్ఞానమయ మహాత్మ సర్వపుణ్య పురుష నిఖిల బీజ భూతాత్మక బ్రహ్మ నీకు వందనమ్ము నిష్కలంక. వాసుదేవ వరద అని బాంధవముననైన పగనైన వగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరతంత్రులయ్యుండు జనులు మోక్షమునకు తనుదు రధిపా దశమస్కంధంలో అంటారు.
చుట్టరికంతో, విరోధంతో, కామంతో, సంతోషంతో, ప్రాణభయంతో, ఏ విధంగా అయినా భక్తితోనైనా ముకుంద ధ్యాన పరతంత్రులై ఉండే జనులు ముక్తిని పొందుతారు. అందుకని ఈ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మనకు గుర్తు చేస్తూ స్వయం వ్యక్త క్షేత్రం అన్నారు ఈ వెంకటాచలాన్ని. మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అన్ని ఖండాలలో మనవారు ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణాలని అనుగ్రహిస్తున్నాడు. అక్కడ దేవాలయాలలో నెలకొని ఉన్నటువంటి స్థానాలలో కూడా దర్శనాన్ని అనుగ్రహించేటువంటి స్వామికి పల్లాండ్లు పల్లాండ్లు అని ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శనంతో పరవశించినటువంటి ఆల్వారాదులు ఏ విధంగా అయితే స్వామి నీ దివ్య దర్శనానికి ఏ విధమైన ఆటంకం కలగకుండుగాక నిన్ను చూసి దిష్టి పెడతారేమో, నీ అద్భుతమైనటువంటి ఆ సౌందర్యం, ఆశ్చర్యకరమైనటువంటి నీ లీలలు చేష్టలు చూస్తూ ఉంటే మాకు పరమానందం కలుగుతోందయ్యా, ఆకలి దప్పిక కలగటం లేదు అని భాగవతంలో పరీక్షిత్ అంటాడు. ఆ భగవత్ కథామృతం, విష్ణు కథామృతం వినటం వల్ల వినరో భాగ్యము విష్ణు కథ అని అన్నమాచార్యుల వారు కూడా అంటారు. ఆ భగవత్ కథలు వినడం, ఆ పురాణాలను వినడం చేత మనకు ప్రబోధం కలుగుతోంది, పరమాత్మ యందు పరమ భక్తి తాత్పర్యం కలుగుతోంది, పరమ ప్రేమ కలుగుతోంది. అదే భక్తి సాధు. అస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి రీతి అభిధీయతే అంటాడు నారద మహర్షి. అట్టి ఆ స్వామి యందు నిరతిశయమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్య వాత్సల్యాన్ని అనుభవించినటువంటి భక్తుల యొక్క అవస్థ ఏ విధంగా ఉంటుందో ఆల్వారాదులు నాయికావస్థ రకరకాలైనటువంటి స్థితులతో చూపించారు. దాన్ని మనం భావన చెయ్యాలి. అందుకనే మనకి ఇంత వాంగ్మయం ఇచ్చారు. ప్రపంచంలో ఎవ్వరికీ లేని మహద్భాగ్యం మనకు వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు, తంత్రాలు, ఇంకా నృత్య నాట్య కళా విశేషాలు ఎన్నెన్నో వచ్చాయి. అన్నీ కూడా భగవంతునికి అభిముఖంగా నడిచేట్లుగా మనల్ని నడిపిస్తాయి. శ్రీకృష్ణ, యదుభూషణ, నరసఖ, శృంగారరత్నాకర, లోకద్రోహి నరేంద్ర వంశధర. వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల. కన్నులు మిన్నులు తాకి కాయమీడనుండగానే తిన్నని వీనులు మెట్టి దిక్కుల నెల్ల. ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు. ఇన్నిటి కొడయడవై ఇందిరేశ నీవు నాలో ఉన్న రూపు కానలేను ఊహిల్చి ఇప్పుడు. వెన్న చేత బట్టి నేయి వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము. పాయము
గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నన్నిటియందు కాయము పాయము గీరి కాలమీడనుండగానే ఆయపు మనసు ముంచి నన్నిటియందు ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వరని నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో ఏ ఎడ నాలో ఉన్న ఈశ్వరని నిలయము పాయకుండ కోరలేను పాయము నాకెట్టిదో వెన్న చేత బట్టి నే వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము పరము కోరి పీడనిట్టె ఉండగాను మహిళ శ్రీ వెంకటేశ మహిమెట్టిదో ఇహమే పరము కోరి పీడనిట్టె ఉండగాను మహిళ శ్రీ వెంకటేశ మహిమెట్టిదో అహరహమును నీవు అంతర్యామివై సహజమై ఉండకంటి చాలునిక నాకు అహరహమును నీవు అంతర్యామివై సహజమై ఉండకంటి చాలునిక నాకు వెన్న చేత బట్టి నే వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము వెన్న చేత బట్టి నే వెదకినట్టు ఎన్నగని ఉండగాను ఎక్కడో చూచేము స్వామివారి యొక్క దివ్య రథం సాగుతూ ఉన్నది. కొండ కోణలలో ఎటు దూసిన యోజనముల పర్యంతం జనాలతో నిండిపోయినటువంటి భక్తాద్రిగా ఈ వెంకటాచలం మనకు దర్శనమిస్తూ ఉంటే ఏమిటి జనం ప్రభంజనమై ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తూ గోవిందనామాన్ని అనారతం అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా మనకు అందించేటువంటి ఆ వెంకటాచలంలో ప్రతి అడుగునా కూడా ఒక భక్తుని యొక్క దివ్యానుభూతి నిండి ఉంటోంది. ఆ గాలిలో, ఆ ధూళిలో, ఆ నేలలో, ఆ కొండ కోణలలో నిండినటువంటి ఆ భక్తుల యొక్క భావన ప్రకంపనలు మనల్ని భక్తి ప్రపంచంలోకి నెట్టివేస్తాయి. అందుకనే వెంకటాచల యాత్ర ఒక మధురానుభూతిని కలిగిస్తూ మనకుండేటువంటి సమస్యలను, బాధలను అన్నిటినీ తొలగించి ఓ వెంకటాచలపతి నీ చరణాలే మాకు సద్గతి అని నినదించేట్లుగా చేసి హృదయంలో ఆ పరమపావనుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమ రూపాన్ని ముద్రించేట్లుగా చేస్తోంది. ఎంతటి ఆశ్చర్యకరం, నయనానందకరమైన, నయన మనోహరమైనటువంటి నారాయణుని యొక్క దివ్య రథం సాగుతూ ఉంటే ఆ దివ్య రథంలో గంధర్వాదులు, అప్సరసలు, కిన్నెరలు నాట్యం చేస్తూ ఉంటారు అదృశ్య స్థితితో. అందుకనే అది దర్శించిన అన్నమయ్య ఆడరో పాడరో అప్సరో గణము అని ఆ దేవదేవుని యొక్క దివ్య రూపాన్ని దర్శించినటువంటి ఆ వియత్తలంలో ఉన్నటువంటి సిద్ధ సాధ్య విద్యాధరులు, సిద్ధులా, సాధ్యులా, యక్షులా, గంధర్వులా, నాగులా, ఆదిత్యులా, దైత్యులా అందరూ కూడా ఆ స్వామివారి యొక్క దర్శనంతో పరమానందాన్ని పొందుతారు. అందుకనే నీవానందరసైకమూర్తివి శృతుల్ నిన్ను కీర్తించు. వేదాలన్నీ నిన్ను వెతకి వెతకి కొసరి కొసరి నీ స్మరణ చేస్తాయ్యా. దేవదేవా శ్రీనివాస, నీ దివ్యమైనటువంటి
ఆనంద స్వరూపాన్ని మేము చక్కగా గ్రహించి ఆనంద తుందిలా హృదయంతో అలా వైకుంఠపురిని వదలి కలస జలధి నుండి కదలి దీన జనుల దిగులు బాప మానవులకు వెలుగు చూప వెంకటాద్రిని అవతరించి కింకరులను అనుగ్రహించి సేవలందు దేవునందు పావన ప్రభావునందు అని అద్భుతంగా ఉదాహరణ కావ్యాలు రాస్తారు కవులైనటువంటి వారు. స్కంద సరస్తటీరమణ కందర చందన కుంద వాటిక మంద సమీరలోల వనమాలిక నిర్మల దివ్య విగ్రహాస్పంద విభాధరీకృత నభస్ఫుట కాళిక వల్లవాంగనా బృంద మనోభిమాన ధృతిభేదన పేసెల వంశవాదన అరిదారా ఖండిత మరుదరి సంఘ విహంగవాహన ఉదర మహాంబురుహ పుటభరిత మధుశంబర భరదల మానుషాయాన ద్రుహిణ అని ఆ మహానుభావులు కృష్ణదేవరాయల వారు స్తుతిస్తారు వెంకటేశ్వరుడు. స్వామి దేవదేవా, నీ దివ్యమైనటువంటి ఈ మహా ఉత్సవంలో అదిగో ఆ సమస్తమైన ప్రాణులు కూడా నడుస్తాయ్యా నీ వెంట. రథ గజ తులగ పదాతి బలాలు మహారాజులకు సార్వభౌమోచితమైనటువంటి ఆ మర్యాదలన్నీ నీకు ఈ కలియుగంలో సాగుతూ ఉన్నాయి దేవదేవా. అందుకనే నీ దర్శనం అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో మాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు అన్నమాచార్యుల వారు. నీ నామాక్షరాలని హృదయ ఫలకంలో నిండు భక్తితో స్మరిస్తే నారాయణ వాసుదేవ వెంకటేశ శ్రీనివాస నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామమంత్రము వేరే మాకు కలిగే వెంకటేశు మంత్రము అంటాడు. రంగగు వాసుదేవ మంత్రము ధ్రువుడు జపించే ఆ భక్తులంతా కూడా ఆ భగవానుని నామాన్ని జపించి కోట్ల జపం చేసి నీ దివ్య సాక్షాత్కారాన్ని పొంది ఆ ఫలాన్ని ఏమడిగారు స్వామి? రాబోయేటువంటి కాలంలో ఈ మానవ జాతి అంతా కూడా కలహాలతో కొట్టుకొని ఉంటోందయ్యా. కామ క్రోధ లోభ మద మాత్సర్యాదులతో నిండిపోయిన మనస్సులతో వికారాన్ని పొందుతారు. వారందరికీ నీ దర్శనం చేత దర్శనాత్ సర్వ పాపఘ్నం స్మరణాతి ఇష్టవర్షిణం అని మహానుభావులంతా కోరారు. నీ దర్శనం చేతనే, నీ సంభాషణ చేతనే, నీ సంకీర్తన చేతనే వారికి సకల శుభాలను కలిగించు. అదిగో ఆ తిరిగి మరలా స్వస్థానానికి విచ్చేసినటువంటి స్వామివారిని దర్శించి రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా అంటూ శిరస్యంజలి మాధాయ అదిగో ఆ గజరాజు కూడా ఆనందంతో తదేక దీక్షతో ఆ స్వామివారిని చక్కగా దర్శిస్తూ ఆ గజరాజులు మందగమనంతో సాగుతూ ఆ స్వామివారి తిరుమణిని ఆ తిరునామాన్ని ధరించి ఉంటే ఆ మహావైభవంతో తిరుమల సార్వభౌముడు కదులుతూ ఉంటే అదిగో ఆ రథం మీద ఉన్నటువంటి గంధర్వాదులంతా పుష్పమాలని ధరించి దేవదేవ శ్రీనివాస వెంకటేశ జగత్ప్రభో సకల లోకాలకు నీవేనయ్యా సార్వభౌముడివి, ఈనాడు ఈ మానవ జాతిని ఉద్ధరించడానికి వైకుంఠాన్ని విడిచిపెట్టి దాని మీద విసుగెత్తి ఇక్కడకు దిగి వచ్చావా దేవదేవా, నీవు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాము అని ఆ మహానుభావులంతా దిగి వస్తూ ఉంటే ఆ దేవదేవుని యొక్క దివ్యానుగ్రహాన్ని మనకు అందిస్తూ అర్చక స్వాములు లక్ష్మీనాథం కమలనయనం హారకేయూరభూషం సర్వవ్యాప్తం బహుగుణభరం దోషదూరం దయాబ్ధిం స్వానాం తాపత్రయహరమజం నిర్విశేషం విశేషం లోకాతీతం పురుషమతులం భావయామీష్టదేవం. శ్రీమద్వేంకటనాథపాదజనిత గంగా జగత్పావని యస్యాపాంగ నిరీక్షణం విధి భవేన్ లార్కాది సర్వేష్టదం
యన్నామస్మరణం మహౌఘహరణం స్వర్గ్యం చ మోక్షప్రదం యత్పాదాంబుజయుగ్మసేవనరతో బ్రహ్మాదిభిః పూజ్యతే అని కీర్తిస్తూ ఉంటే ఆ లక్ష్మీనాథుడికి కమలనయనుడికి హార కేయూరాది భూషణాలతో సర్వవ్యాప్తమైనటువంటి ఆ దేవదేవుడు దయాసముద్రునికి కర్పూర నీరాజనాన్ని సమర్పించి మనకు దర్శింపచేస్తూ ఉన్నాడు. స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. ఆర్తానాం ఆర్తి హంతారం, మన ఆర్తిని పోగొడతారట. ఆర్తా విషన్నా శిథిలాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః అని మనమంతా వేడుకొన్నాం వెంకటపతిని. గోవింద. సన్నపు నవ్వు చూపుల చల్లులాడి, సన్నపు నవ్వు చూపుల చల్లులాడి, ఇప్పుడిన్ని విధముల మించెను ఈ దేవో తపము. సన్నపు నవ్వు చూపుల చల్లులాడి, ఇప్పుడిన్ని విధముల మించెను ఈ దేవో తపము. సన్నపు నవ్వు చూపుల చల్లులాడి.